నెగిటివ్ టైటిల్స్ కాదు సార్. ఇప్పుడు ఆడియన్స్ కమర్షియల్ ఫిలిమ్స్కి ఉన్న అప్లాజ్ ఎక్కువ ఉంటుంది. అందుకని హీరో బట్టి ఆ హీరో తగ్గ రేంజ్లో ఉండాలి సార్ టైటిల్. ఒక ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో చేస్తున్నప్పుడు ఆ సౌండింగే చాలా బలంగా ఉండాలి. అందుకే రభస అని పెట్టాను. నెగిటివ్ సౌండింగ్ అయినా సౌండింగ్ బలంగా ఉండాలండి. నెగిటివ్ పాజిటివ్ అని కాదండి, సౌండింగే. సౌండింగ్ నాకు ఇంపార్టెంట్. రభసలో నాకు తెలిసి నెగిటివ్ లేదండి, నెగిటివ్ ఉండదు. ఎందుకంటే రభస అనేది సౌండింగ్ చాలా పవర్ఫుల్ సౌండింగ్. అది ఏ రభస అన్నది థియేటర్లో తెలిసింది. అంటే అండి ఇక్కడ మనకి ముఖ్యంగా కథ ఇంపార్టెంట్ అండి. ఒక కథ తయారు చేసుకున్న తర్వాత ఆ కథకి తగ్గ రేంజ్ హీరో ఒక రేంజ్ స్క్రిప్ట్ చేయడానికి టైం పడుతుంది. ఆ రేంజ్ కథ మన దగ్గర ఉన్నప్పుడు, ఆ రేంజ్ స్క్రిప్ట్ మన దగ్గర ఉన్నప్పుడు, అంత రేంజ్ హీరో దొరికినప్పుడే ఆ కథకు న్యాయం జరుగుతుంది. ఎన్టీఆర్ లాంటి హీరో దొరికిన తర్వాత ఆ 3 ఏళ్ళు కాదు 8 ఏళ్ళని వెయిట్ చేశాను. పడ్డామండి, టెన్షన్ చాలా పడ్డాం. కానీ ఈరోజు నా కాపీ చూసి ఈ సినిమా చూడగానే నేను పడ్డ కష్టం కానీ అన్ని హట్టులు కానీ అన్నీ హ్యాపీగా ఉందండి ఈరోజు. బాగా డిస్టర్బ్ అయింది. అంటే జాండీస్ వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. అది చాలా పీక్ వెళ్ళింది జాండీస్. అంటే 40 పాయింట్స్ దాకా వెళ్ళింది. అంటే ఇంకా అది చాలా, ఇంకా భగవంతుడు ఏంటి మనకి కందిరే ఒక హిట్ ఇచ్చాడు, అయిపోయింది మన లైఫ్ అన్న పొజిషన్కి వెళ్ళి ఎంత త్వరగా వచ్చింది జాండీస్, అంత త్వరగా కూడా పోయింది. దానికి కారణం కూడా చాలా థ్యాంక్స్ ఎన్టీఆర్కి చెప్పాలండి. ఆయన నువ్వేం టెన్షన్ పడకపోవచ్చు, నేను ఉన్నాను, ఆ సినిమా సూపర్ హిట్, మన మంచి స్క్రిప్ట్ మంది, నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వు ఎప్పటికీ క్యూర్ అవుతావు అప్పుడే చేద్దాం అన్నారు. ఆయన మాటల్లో ఆ బలమే నన్ను త్వరగా రికవర్ చేసింది. యాక్చువల్గా 40 పాయింట్స్ వచ్చిన తర్వాత ఒక 6 months రెస్ట్ తీసుకోవాలంటాను. నేను 2 monthsలో మళ్ళీ రికవర్ అయిపోయాను. ఆ రికవర్ అవడానికి కూడా కారణం ఎన్టీఆర్ ఇచ్చిన బలం. అంటే సురేష్ గారు కూడా ఆయన మంచి సపోర్ట్ ఇచ్చారు. నేను లేకుండా డ్యాన్స్ మాస్టర్ సాంగ్స్ చేశారు. 3 songs చేశారు. నేనంటే లిరిక్స్ అన్నీ నేను ఇంటి దగ్గర కూర్చొని బెడ్ మీద పడుకొని లిరిక్స్ రాయించుకోవడం. రాత్రి 12 అయింది ఇక్కడ జాండీస్లో. ఫుల్ ఎల్లోయిష్ బాడీ అంతా. లిరిక్ రైటర్స్ని కూర్చొని తమంతోనే మాట్లాడి మొత్తం అన్నీ చేయించుకొని డ్యాన్స్ మాస్టర్ని ఇంటికి పిలిపించుకొని డ్యాన్స్ మాస్టర్ చెప్పి ఎవ్రీడే షూటింగ్ అవుతుంటే ఎవ్రీడే నాకు నైట్ వచ్చి ఆ వీడియోలు చూసి నాకు ఇలా కావాలని మాస్టర్ని అడిగి. అంటే నేను ప్రెమిసెస్లో అక్కడ లేకపోవచ్చు కానీ అన్ప్రెమిసెస్లో ఎవ్రీ వర్క్ చేయించుకొని నాకు సాటిస్ఫై అయినంత వరకు హ్యాపీగా చేసుకున్నాను. ఇందులో హీరో సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. ఆయన కూడా చాలా జాగ్రత్తగా. అంటే మరి అది ఎంతవరకు అన్నదంటే నాకు 2-3 చోట్ల వచ్చింది. కానీ మరి పబ్లిసిటీ టీవీలో బాగానే వస్తుంది. పోస్టర్స్కి మధ్యాహ్నం వైజాగ్ నుంచి అన్ని ఏరియాల నుంచి మంచి రిపోర్ట్ అండి. ఇప్పుడు రేపు మార్నింగ్ రిలీజ్ నాకు తెలిసి 99% ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని థియేటర్స్ ఫుల్. మరి పబ్లిసిటీ లేకుండా అంత ఓపెనింగ్స్ రావు కదండి. ఓవర్ఫ్లో ఉంది. చెన్నై కూడా ఆల్ షోస్ 29 ఫుల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద అంతా చెక్ చేస్తే టోటల్ ఏపీ అన్ని ఆల్ థియేటర్స్ ఆల్ షోస్ ఫుల్ అండి. హ్యాపీ అండి. నేను అనుకున్నది కంటే బాగా వచ్చిందన్న. అంటే నేను సినిమా ఈ రేంజ్లో ఉంటుంది అని చూశాను. కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ 20 minutes మాత్రం ఎన్టీఆర్ విశ్వరూపం, ఒక కొత్త ఎన్టీఆర్ని చూస్తారు నటన పరంగా. అంటే అలాంటి ఆర్టిస్ట్ మన ఇండస్ట్రీలో ఉండడం మన తెలుగు ఆడియన్స్ అదృష్టం. అంటే ఆయన్ని ఎంత ఇదైతే అంత అద్భుతంగా సినిమాలో క్లైమాక్స్లో 20 minutes మాత్రం ఎక్స్ట్రాడినరీ చేశారు. 100% చేయగలం అండి. ఎందుకంటే ఆయనకి హిట్ కాదండి, ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చేసాడు. ఆయనకేం కొత్త కాదండి. ఆయనకి ఒక మంచి కథ పడాలి, ఒక మంచి కథ సెట్ అవ్వాలండి. ఇంటికి ఆయన 20 yearsకే సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ చేసేయడంతో ఎక్స్పెక్టేషన్స్ అంచనా ఎక్కువ ఉంటుందండి. దానివల్ల కథలో ఆ లెవెల్ దొరకపోవడం, సెట్ అవ్వడం ప్రాబ్లమ్స్ తప్పితే ఆయనకి హిట్ కొత్త కాదండి.
ఫార్ములా అంటే నాకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా 2.5 hours సినిమా చూడగలిగే సినిమా అనేది ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫార్ములా అండి. అంటే నేను రభస వరకు కందిరేగా రభస చేసింది మనం అందరం హ్యాపీగా సినిమాకి వెళ్ళి 10 మంది హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేసి ఆ సినిమా మనం 2-3 రోజులు వెంటాడి హ్యాపీగా వెంటాడితే గుడ్ ఫిల్మ్. కామెడీ వేరే, ఎంటర్టైన్మెంట్ వేరే అండి. కామెడీ అనేది సీన్ పరంగా వస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఏంటంటే కథ నుంచి వస్తుందండి. ఆ కథలోనూ ఎంటర్టైన్మెంట్ డ్రామా ఉంటుందండి. ఆ డ్రామా నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన కామెడీయే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అండి. సార్ ఇక్కడ హిట్ ఫిల్మ్ తీయాలి సార్. నేను డిఫరెంట్ ఫిల్మ్ అని ఇప్పుడు చెప్పను. అందరు ఆడియన్స్ సినిమా చూడాలి, పెట్టిన డబ్బు రావాలి, ఆడియన్స్ పెట్టి సినిమా టికెట్ కొనుక్కుని ఆనందపడాలి. ఇవే నా టార్గెట్. రొటీన్ ట్రాక్ అంటే అండి ఏది రొటీన్ నాకు అర్థం కావట్లే. అది మారుతుంది సార్, ఆ టైంకి అది మారుతుంది. ఇప్పుడు బిఫోర్ రెడీ బిఫోర్ ఒక ఫార్ములా ఉంది ఇండస్ట్రీలో, దాని తర్వాత ఒక ఫ్యామిలీ ఫార్ములా వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఇంకోటి మారుతుంది. ఒక్కటో టైంలో ఒక్కటో ఫార్ములా ఉంది. శివ టైంలో శివ ఫార్ములా ఉంది. శివ ఫార్ములాని సమరసింహ డామినేట్ చేసింది. అక్కడి నుంచి సమరసింహలో ఫార్మేట్ వచ్చింది. దాని తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ లైక్ చేయడంతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు రేపొద్దున ఒక శివ రావచ్చు, లేకపోతే ఒక ఆది రావచ్చు, ఒక సమరసింహ రావచ్చు. ఆ ప్యాటర్న్స్ కొన్ని ఒక 3-4 years ఉంటాయండి. ట్యూనింగ్ ఆఫ్ ఆడియన్స్. ఇద్దరు హీరోయిన్స్ని అద్భుతంగా హీరో బ్యాలెన్స్ చేశారు. ఆయన బ్యాలెన్స్ చేశారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా మధ్యలో ఆయనే కనబడుతున్నాం మాకు. చాలా అందంగా ఉన్నది ఈ సినిమాలో ఆయన హీరో అంటే మన స్క్రీన్ మీద రేపు చూడండి మీరు, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా సరే మన కాన్సన్ట్రేషన్ హీరో మీద వెళ్ళిపోతుంది. అంత బాగా చేశారు. ఇద్దరికి పెర్ఫార్మెన్స్లో ముగ్గురికి ఉందండి. ఎవరన్నా ఈయన డామినేట్ చేస్తారుగా హీరో. మనకు తెలియదు, మనకే మన ఐబాల్స్ ఆయన మీదకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ అందంగా ఉన్నారు ఆయన. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఉంది. లవ్ యాంగిల్ చేశారు ఆయన. మేము ఎన్నిసార్లు ఒక 20-30 సార్లు ఎన్నోసార్లు చూసుంటాం. ఎడిటింగ్లో కట్ చేసి చూసి ఎన్నిసార్లు చూస్తున్నా మాకే తెలియదు. నా కాన్సన్ట్రేషన్ ఆయన మీద వెళ్ళిపోతుంది. అంటే అలా చూడాలని మేమే తెలియకుండా మేము కోరుకుంటున్నాం. అదే ఆడియన్స్ కూడా కోరుకుంటారని మాకు బలమైన నమ్మకం. అలా అయింది. నిమిషం ఫైట్స్ కథకి ఎంత కావాలో అంత ఉన్నాయండి. అంటే కమర్షియల్ హీరో అంటే కమర్షియల్ ఫిల్మ్స్ అన్నప్పుడు ఆ మోతాదు ఉండాలండి. అలా అని నరికేసుకోవడాలి ఇవన్నీ లేవండి ఈ సినిమాలో. ఒక రెస్పాన్సిబిలిటీ ఫైట్స్ ఉన్నాయి. అది ఆషామాషిగా వచ్చిన ఫైట్స్ కూడా కాదు. కథకి ఒక ఇంపార్టెంట్ ఎక్కడ అవసరమో అక్కడ చాలా స్ట్రాంగ్ ఫైట్స్ ఉన్నాయి. లేదండి, ఆడియో సూపర్ హిట్ అండి. రాకాశకి అప్లాజ్ మామూలు అప్లాజ్ కాదు. గరం గరం జలగా మీరు ఏ ఆటో ఎక్కినా అదే అని పడుతుంది. మీరు మామూలుగా మనం అంటే మనం పబ్లిక్ వెళ్తే తెలుస్తుంది పబ్లిక్ ఏంటి. లేదండి మీరు అలా అంటున్నారు కానీ రభసలో మాత్రం తన పక్క మాస్ స్టైల్లో చేసి హవా హవా సాంగ్ కూడా మెలోడీ చాలా అద్భుతంగా ఉంది. మీకు గరం గరం జలగా మాస్ సాంగ్, రాకాసి యూత్ఫుల్ సాంగ్, ఢమ్డమరే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సాంగ్, కమర్షియల్ ఫిల్మ్లో ఇంట్రడక్షన్ సాంగ్ దేశం కోసం పాడిన సాంగ్. అంటే కమర్షియల్ ఫిల్మ్లో మన దేశం గురించి చెప్పడం చాలా కష్టం అండి. మదర్ గురించి చెప్పడం, మనం పుట్టిన నేల గురించి చెప్పడం. బ్రహ్మానంద క్యారెక్టర్ చాలా బాగుందండి. వీళ్ళిద్దరిది హీరో గారిది అయింది అదుర్సులో మంచి కెమిస్ట్రీ ఉంటుంది. తర్వాత ఆ రేంజ్లో ఈ సినిమా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. నాకు అలాంటివి ఏం లేవండి. ఎందుకంటే నేను పెద్ద హీరోలకు అభిమాని. నేను పెద్ద హీరోలు అందరికీ నేను అభిమాని. ఎందుకంటే మనం థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూస్తాం, ఇంట్రడక్షన్ టైం క్లాప్స్ కొట్టేస్తాను. ఎనీ హీరో ఇంట్రడక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. క్లాప్స్ కొడతాను, నేను ఎంజాయ్ చేస్తాను. నాకు తెలిసి నా పెద్ద హీరోకి ఏం కావాలో. అందుకని అభిమానులు మేమేం కోరుకుంటున్నామో అభిమానులు అదే కోరుకుంటాం. బేసిక్లీగా మేము సీట్లో కూర్చున్న అభిమానులు కాబట్టి, అభిమానం మాకు ఉంది కాబట్టి
మేము దర్శకంలో అయ్యాం. అందుకని ఆ టెన్షన్ అసలు లేదు. గ్యారంటీగా 100% వెళ్ళచ్చు. ధైర్యం ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా వెళ్ళచ్చు. ఒక మంచి సినిమా చేసాం మనం, టెన్షన్ లేదు. ఎవరు చేసినా ఏం టెన్షన్ పడతారు. 29 మార్నింగ్ థియేటర్ నుంచి బయటికి రండి, హ్యాపీగా వస్తారు.